అలా అవుతూ ఉంది. ఇంకా నాన్నకి హెల్త్ బాలేకుండా ఉండడం జరిగింది. అంటే ఇంక నాన్నకి చాలా హెల్త్ పాడైపోయిందనమాట. పారాలిసిస్ వచ్చినాక సెకండ్ టైమ్ రావడం, థర్డ్ టైమ్ రావడం అట్లా అయ్యడం జరిగింది. నాన్న ఉండి ఒకే ఒక మాట అన్నాడు నాతోటి, "నేనుండగా అసలు నువ్వు పెళ్లి చేసుకుంటావా? నిన్ను పెళ్లి చేస్తానా? చూస్తానా?" అని ఒక మాట అన్నాడనమాట. నేను ఉదయ్‌కి ఈ మాట చెప్పాను. ఎప్పుడు 2020లో చెప్పాను. మా నాన్న ఇట్లా అంటున్నాడు. ఇప్పటికే వీళ్ళు ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశారు గదా! మళ్ళీ చెల్లి పెళ్లి గూడా చేశారు. ఇంకా మనం టైం అడిగితే మా నాన్నకి అట్‌లీస్ట్ ఆయనకి అనుకోనిది ఏదైనా జరిగినా అది ఆత్మ సంతృప్తితో ఉండదు. అనంటే ఉదయ్ అదొక్క మాట కోసం చేసుకుందామని అన్నాడనమాట. అయితే నేనేమన్నా అంటే, "ఒకసారి అమ్మ వాళ్ళకి చెప్పు" అని అన్నా అనమాట. చెప్పిండు. చెప్తే వాళ్ళుండి ఆ అమ్మాయినే జేసుకోవాలనే ఉంది. మన ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ సిట్యుయేషన్స్ కూడా అప్పుడు అంత మంచిగేం లేవు. అంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉండేగా వాళ్ళకి గూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఉదయ్ కన్నా పెద్ద వాళ్ళ బ్రదర్ ఉన్నాడనమాట. తర్వాత చిన్న బ్రదర్ ఉన్నాడు. అంటే ఆ బ్రదర్‌కి కాకుండా మేము పెళ్లి చేసుకోవాల్సొస్తుంది గదా! అందుకనేసి ఒక మాట చెప్పు అంటే వాళ్ళొద్దన్నారనమాట. వాళ్ళొద్దు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ బ్రదర్ పెళ్లి కాలేదు కాబట్టి వాళ్ళొద్దు అన్నారు. కానీ ఏంటి? చెప్పు. కానీ వద్దన్నారు. కానీ ఇప్పుడు మా సిట్యుయేషన్ గూడా అలాగే ఉంది గదా! అంటే ఇప్పుడు నాన్నకేమైనా అయితే నాన్న సంతృప్తిగా ఆత్మ అనేది శాంతించదు గదా! వాళ్ళ సిట్యుయేషన్‌లో ఏంటంటే వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ అవ్వకుండా మా మ్యారేజ్ అవుతే తర్వాత తనకి గూడా ప్రాబ్లమ్స్ ఒస్తాయని. మాకు 2 సిట్యుయేషన్స్ ఒకేలాగున్నాయన్నమాట. కానీ కావాలనైతే మేమైతే ఎవరినో ఇబ్బంది పెట్టాలని, లేకపోతే ఇంకేదో చేయాలని, ఇంకేదో మాటలనిపించాలని అట్లాంటి ఉద్దేశ్యంతో అయితే మేము మ్యారేజ్ చేసుకోలేదు. మా నాన్న అంటే ఒక చావుకి వాల్యూ ఇచ్చా నేనైనా, ఉదయ్ అయినా. నాన్నకి అస్సలు హెల్త్ బాలేదు. తను ఉండగానే నేను పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశ్యంతో మేము చేసుకున్నామనమాట. అయితే స్టార్టింగ్‌లో చెప్పలేడు. వాళ్ళ ఇంట్లో చెప్పలేడు. అంటే ఇంకా 1 మంత్ అయింది మ్యారేజ్ అయ్యి. అయినా సరే వాళ్ళ ఇంట్లో చెప్పలేడు. కాకపోతే ఒకసారి స్టేటస్ పెట్టాడనమాట. ఉదయ్ స్టేటస్ పెట్టడం వల్ల వీళ్ళ ఫ్రెండ్స్ చూసి ఎవరో వీళ్ళ ఆడే అమ్మ చాందిగాడు. నాన్నలకి అల్ల ఇప్పుడు చెప్పారు. చాట్‌లో ఉన్న చాందిగాడే ఇదంతా. అయితే ఫ్రెండ్స్ చూసి వాళ్ళకి చెప్పారంట. వాళ్ళకప్పుడు తెలిసింది హ్మ్. పెళ్లి చేసుకున్నాము అని. ఇక ఉదయ్ చెప్పాల్సొచ్చింది. పెళ్లి చేసుకున్నాము అని. మేమేమనుకున్నామంటే చేసుకున్నా గూడా ఎవరికీ చెప్పకుండా ఉంచుదాము వీళ్ళ అన్నయ్య పెళ్లయ్యే వరకు అని మేమనుకున్నాము. కానీ అనుకోకుండా స్టేటస్ పెట్టడం, హైడ్ చేయడం మర్చిపోయాడనమాట ఉదయ్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని. అంటే వీళ్ళ కొలీగ్స్‌కి తెలుసు కానీ ఏమో వేరే వాళ్ళకి మా తెలీదు. పేరెంట్స్‌ని, మా రిలేటివ్స్‌ని మాత్రం హైడ్ జేసినా. మా హైడ్ ఫ్రెండ్స్‌కి జేసిండు. చెప్పిన. ఫ్రెండ్స్‌ని హైడ్ చేశా. చేయలేడనమాట. అలా ఫ్రెండ్స్‌కి తెలిసిపోయి, వాళ్ళకి తెలిసిపోయింది. మేమేమనుకున్నామంటే, వీళ్ళ అన్నయ్య పెళ్లయ్యే వరకు చెప్పకూడదు అనుకున్నాము. కాకపోతే ఇక అలా జరిగిపోయిందనమాట. అంతేగాని వీళ్ళ అన్నయ్యని బాధ పెట్టాలనో, లేకపోతే ఇంకేదో చేయాలో అనే ఉద్దేశంతో అయితే మేము చేయలేదు. నేను ఇప్పటికైనా ఏమనుకుంటున్నా అంటే, ఈ వీడియో చూసినప్పుడైనా వాళ్ళు కూల్. అర్థం కూల్. జేసుకోవాలని కూల్. నేను కూల్‌గానే చెప్తున్నా. అర్థం జేసుకోవాలనే కోరుకుంటున్నా. ఇప్పటికే అర్థం జేసుకోవట్లేరు. మేము కావాలని జేసాము. వాళ్ళని కావాలని బాధ పెట్టామని అనుకుంటున్నారు గానీ, మేము కావాలని బాధ పెట్టలేదు. అది అర్థం చేసుకుంటే అంతే చాలు. మా సిట్యుయేషన్స్ అట్లున్నాయి. నా సిట్యుయేషన్స్ అట్లున్నాయి. ఆయనేంటంటే ఒక అమ్మాయికి నేను మాటిచ్చాను. ఆ అమ్మాయి నా కోసం 3 ఇయర్స్ వెయిట్ చేసింది. అంటే నేనెందుకు వెయిట్ చేశా? వీళ్ళ అన్నయ్య పెళ్లయ్యేదాకా ఆగమని అంటే నేను వెయిట్ చేశా. మా చెల్లి పెళ్లయింది. ఇప్పుడు తనకెంత బాధపడ్డానో నేనంతే బాధపడ్డా. నేనుండగా మా చెల్లి పెళ్లయింది. మా చెల్లికి పాప పుట్టింది. అంతే బాధపడ్డా. కానీ బాధపడినా గూడా నేనెన్నడూ అలా ఫీల్ అవ్వలేదు. కానీ మేమైతే ఎవరిని బాధ పెట్టాలనైతే మేము పెళ్లి చేసుకోలేదు. అది అందరూ అర్థం చేసుకుంటే మంచిగుంటది. అందరు కాకపోయినా అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటది. కొట్టకు ఆడ ప్రణయ్ ఒక్కడే ఉన్నాడు పాపం. ప్రణయ్ ఉన్నా కూడా నేను మరి అక్క నన్ను చెప్పే వాళ్ళకే చెప్తున్నా. నాకు వేలు చూపిస్తున్నావు కదక్క. నన్నెందుకు భయపెడుతున్నావు అక్క లేదు అంటున్నా. ప్రణయ్ నేను నిన్నేం భయపెట్టట్లేదు. ఆ! నీకు చెప్పట్లేను. ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పా. నువ్వేం ఫీల్ అవ్వకు. Yeah, that was the story. So we every family has its own problems. So we have our own problems. So everybody was telling వాళ్ళ లైఫ్ స్టోరీ చెప్తున్నారు. సో లెట్ ఇట్ బి. మనం కూడా చెప్తాము. వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ అనేది సెకండరీ. బట్ వీ కెన్ షేర్ అవర్ థాట్స్ రైట్. సో మనం చెప్పుకుంటే బెటర్ కదా. సో అందుకని అట్లా చెప్పేసినాం అనమాట. అంటే ఇక్కడేంటంటే సరే తప్పు మాదైతే మాదే అని చెప్పండి. కామెంట్ చేయండి. అదేం లేదు. ఉన్నదే వాడొక్కడు. వాడు తప్పు రైట్ వానికి ఏం తెలుస్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం కదా! సరే సరే మళ్ళీ చెప్పు.